ఇప్పుడు దాకా చెప్పిందైతే బాగుంది సార్. ఎందుకంటే అందరికంటే డిఫరెంట్ వేలోనే, ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూ తీసుకొని నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో అది ఐడెంటిఫై చేసి, సో ఆ మిస్టేక్ తగ్గట్టుగా మీరు ఏదో ఒక స్టెప్స్ చెప్పడం, తర్వాత మేమేమైతే స్ట్రెంగ్స్ వీక్నెస్ చెప్తుంటే వాటికి మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పి ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆనెస్ట్లీ ఆర్ టెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ వాంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ గైస్. మనకి క్లాస్ ఎలా జరుగుతుంది, మీకు ఎలా అర్థమవుతుంది, వేరే క్లాసెస్ మీద ఎంత డిఫరెంట్ ఉంది, ఆర్ మీరు నేర్చుకున్న దాని మీద ఇప్పుడు ఈ క్లాసెస్ లో నేర్చుకున్నది ఏ లెవెల్లో ఉంది. సో ఐ వాంట్ జెన్యూన్ ఫీడ్బ్యాక్. అంటే ఈచ్ బ్యాచ్ విల్ హ్యావ్ different set of people. Okay, your batch have more of the serious types. Okay, but evening 6 to 7 they have more funnier types. So ఒక్కొక్క బ్యాచ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ సేమ్ ఉన్నా బట్ నేను టీచ్ చేసే విధానం ఇట్ విల్ చేంజ్ డిపెండింగ్ అపాన్ బ్యాచెస్. సో ఈ బ్యాచ్ కి నేను చెప్తున్న మెథడ్స్ ఆర్ నేను చెప్తున్న నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఎలా ఉంది, ఐ వాంట్ టు నో దట్ అండ్ బీ జెన్యూన్ అబౌట్ దట్. ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉన్న అనిపించినా, లేకపోతే కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపించిన నాలెడ్జ్ వైజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ వైజ్, ఐ వాంట్ టు నో దట్. ఓకే, అర్థమవుతుంది సార్. అంటే మేము కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం. అంటే అనదర్ ఇంగ్లీష్ క్లాసెస్ తో పోల్చుకుంటే వాళ్ళు చెప్తారు, జస్ట్ అంటే మనతో మాట్లాడడం తక్కువ, కానీ ఇక్కడ వే ఆఫ్ టాకింగ్ కూడా ఈచ్ అదర్ ఉంది. అండ్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా మాకు అంటే ఫియర్ అనేది లేదు సార్. ఓకే, వెరీ గుడ్. భయపడకుండా మాట్లాడగలగటం, దట్స్ వేర్ అది ఉండాలి మెయిన్ ఫస్ట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యు గైస్ హ్యావింగ్ దట్ ఆపర్చునిటీ హియర్. అండ్ ఇంకా సమ్ టైమ్స్ యూఆర్ గోయింగ్ లైక్ ఏ ఫాస్ట్ బౌలర్ సార్. ఫాస్ట్ బౌలర్. ఓకే, యు వాంట్ మీ టు స్లో డౌన్ ఎ బిట్? yes sir, like a spin bowler. ఓకే, ఎక్కడ ఏ ఏరియాస్ లో కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది? ఏమన్నా చెప్పేటప్పుడు సెంటెన్సెస్ కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది, అంటే నేను నోట్ చేసుకోవడానికి కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది మాకు కూడా. ఓకే ఓకే ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకునేటప్పుడు ఐ వాస్ గోయింగ్ ఎ లిటిల్ బిట్ ఫాస్ట్. ఓకే, లెట్స్ సీ. సో రమేష్ సార్, సో మీకు ఎలా అనిపించింది? అంటే అదే సార్, చక్కగా ఒక ఆపర్చునిటీ వి కెన్ టాక్ లైక్ దట్, మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఓకే, సో నేను చెప్తున్నా యూజ్ చేసుకొని మాట్లాడగలుగుతున్నారా? సో అండ్ వెన్ యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ లైక్ ఆన్సర్స్, అంటే మీరు ప్రిపేర్ అయిన ఆన్సర్స్ కి నేను చెప్పమంటున్న ఆన్సర్స్ కి డిఫరెన్స్ ఉందా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. కి ఆన్సర్ ప్రిపేర్ అవుతున్నాం కదా, అవును సార్. క్లాస్ కి రాకముందు అది మీకు ఎలా ఉంది ఆ ఆన్సర్, వచ్చిన తర్వాత ఎలా ఉంది? యాక్చువల్ గా వచ్చినాకే నాకు కంటెంట్ వచ్చింది సార్. ఐ మీన్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలి అని ఒక ఐడియా వచ్చింది సార్ క్లాస్కి అటెండ్ అయినాక. అంత ముందంతా ఐ హ్యాడ్ కంప్లీట్ ఇదే ఉండేది సార్. ఐ మీన్ దీంట్లో మొత్తంలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ మొత్తం ఇలానే చెప్పేవాడిని సార్. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై బీటెక్, ఐ హ్యాడ్ డన్ మై ప్రాజెక్ట్, ఐ హ్యావ్ డన్ మై ఇంటర్న్షిప్, ఇలానే ఒకే రిధంలో ఉండేది సార్. కానీ క్లాసెస్ జాయిన్ అయినాక కొంచెం తేడా తెలిసింది సార్, ఇంప్రూవ్మెంట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎస్. అండ్ వహీద్ సార్, సో మన క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత మేబీ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం, బట్ మీకు ఇంటర్వ్యూలో మన క్లాస్ నుంచి నేర్చుకున్నవి అండ్ మన ఈ క్రాష్ కోర్స్ లో నుంచి నేను చెప్పినవి ఎంత పర్సంటేజ్ యూజ్ అయింది మీకు? సార్, చాలా హెల్ప్ అయింది సార్. ఇంతకుముందు అయితే నేను ఒక ఫార్మాట్ నేర్చుకున్నా, ఇంకా దాన్నే బట్టి అదే చెప్పుకుంటూ వచ్చాను సార్. మీరు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీరు పాయింట్స్ చెప్పారు కదా సార్, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత చాలా హెల్ప్ అయింది. అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయని నాకు అప్పుడు తెలిసింది. ఓకే, దెన్ ఇట్స్ గుడ్. సో నేను ఇదే కోర్స్ ని ఇంతకుముందు 25K కి ఫీజు తీసుకొని చెప్పేవాడిని. ఓకే, సేమ్ అదే కోర్స్ కి 5,000 కి చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని బట్టి నేను చెప్తుంది అది 25,000K వర్త్, అంత వర్త్ ఉన్న నాలెడ్జ్ లాగా అనిపిస్తుందా? దాట్ ఐ వాంట్ నో. ఆ 25,000 వర్త్ అనిపిస్తుందా ఇప్పుడు నేను చెప్తున్న నాలెడ్జ్ కానీ, నా ట్రైనింగ్ మెథడ్స్ కానీ, నాకున్న నాలెడ్జ్ కానీ? yes sir. So I want answers from everyone. Yes or no. We'll do one thing. Raise your hands, everyone who thinks that it is worth 25,000 or 20,000. Okay, thank you very much. We have 7 hands out of 8. Very good. So Sai Krishna, so ఏం మిస్ అవుతున్నట్టు అనిపించింది? సార్, మిస్ అవుతున్నట్టని కాదు, సో ఫాస్ట్ గా జడ్జ్ చేయకూడదని నేను ఇప్పుడు ఏదైతే మీరు చేశారో అవన్నీ చూసుకుంటే. ఓకే, యు నీడ్ సమ్ టైం టు జడ్జ్. ఎస్ సార్, ఇప్పుడు దాకా చెప్పింది అయితే బాగుంది సార్. ఎందుకంటే అందరికంటే డిఫరెంట్ వేలోనే, ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూ తీసుకొని నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో అది ఐడెంటిఫై చేసి, సో ఆ మిస్టేక్ తగ్గట్టుగా
మీరు ఏదో ఒక స్టెప్స్ చెప్పడం, తర్వాత మేమేవైతే స్ట్రెంగ్స్ వీక్నెస్ చెప్తుంటే వాటికి మీరు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పి, సో ఇదంతా డిఫరెంట్. సో కానీ వన్ పాయింట్ ఏంటంటే, సో ఫాస్ట్గా ఇంకా జడ్జ్ చేసేసి మీ నెక్స్ట్ మెథడ్స్ కూడా తెలుసుకుంటే అప్పుడు నాకు ఇంకా ఈజీ అవుతుంది నేను చెప్పాల్సింది అనుకున్నాను. ఓకే, వెరీ గుడ్, రీజనబుల్. మనకి మెథడ్స్ అంటూ సేమ్ ఎవ్రీథింగ్ ఇలాగే ఉంటది. ఎవ్రీథింగ్ వి విల్ గో ప్రాక్టికల్, వి విల్ గో రియల్ టైమ్. బుక్స్ లో చెప్పేది, కోచింగ్ సెంటర్స్ లో చెప్పేది సింగిల్ ఫండా, సింగిల్ ఫార్ములా అది ఉండదు. సో ఎవ్రీథింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ, అవర్ క్లాస్ విల్ బి లైక్ ఏ ట్రీ. మీ ఓన్, నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ నుంచి మీ అంతటా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవటం రావటం వల్ల యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూస్ లో ఆర్ మీరు మాట్లాడగలగడానికి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఓన్. నేను జస్ట్ ఎలా చేయాలి అని ఎగ్జాంపుల్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా మీ చేత అది క్రియేట్ చేయించడం వరకే నాది. మీరు అలా క్రియేట్ చేయటం వల్ల మీకు అన్కాన్షియస్ లెవెల్స్ లో యూ విల్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మీరు చెప్తున్నది కంప్లీట్ గా మీ గురించి, మీ రియల్ టైం, మీ లైఫ్ లో జరిగిన వాటి గురించి, ప్రతిదీ మీది. ఇంకా మీది మీరు చెప్పడానికి ఆ భయం అన్నది కొంచెం ప్రాక్టీస్ తో పోతుంది. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడే కాదు, ఎవ్రీడే క్లాసెస్ అయిపోయిన తర్వాత కానీ, ఎవ్రీ వీక్ కానీ, ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్, ఓకే, ఇఫ్ యూ ఫీల్ ఓకే, ఇందాక కొంచెం ఫాస్ట్ గా డిక్టేట్ చేస్తున్నప్పుడు ఇలాగ ఏమన్నా ఉంటే దెన్ అండ్ దే టెల్ మీ. క్లాసెస్ లో కాకపోయినా యూ కెన్ మెసేజ్ మీ. ఓకే సార్. ఓకే, ఈవెన్ దో ఐ సెడ్ ఈగోయిస్టిక్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఐ విల్ బి రెస్పాన్సిబుల్. అంతేగాని వీళ్ళు చెప్తే నేను వినేదేంటి అన్న టైప్ లో ఇక్కడ రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉన్నప్పుడు నేను ఆలోచించను. వేరే వాటిలో దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ యాజ్ లాంగ్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ టీచర్, I will take everything and anything that you guys give feedback. Okay? Okay.